ఇంటర్ మార్క్స్‌తో నర్సింగ్. తెలంగాణ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబుల్ కాలేదో, ఇంటర్ మార్క్స్ తోటి ఇంకా నర్సింగ్ చేసే ఆపర్చునిటీ ఏమేముంటాయి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌నైతే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా నర్సింగ్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఒకవేళ మీరు ఓసీ అయితేనేమో 40,559 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 48,718 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ రావాలి. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ లోపల ఓసీ వాళ్ళు అయితే 44,658 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ అయితే రావాలి వెబ్సైట్ లోపల. సో మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. ఓకేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ తెలంగాణ లోపల చేయాలనుకుంటే. అండ్ మీరు ఒకవేళ వెబ్సెట్ రాయకపోయినా, వెబ్సెట్ రాసి ఇంత ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీరు బీఎస్సీ నర్సింగ్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ చేయొచ్చా అనేది మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ సైడ్ నుండి అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, పీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం 154 రూపీస్కి. ఓకేనా? 154 రూపీస్కి మనం అయితే ఈ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతున్నట్టు క్లియర్ కట్ గైడెన్స్ అయితే ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, ఎక్కడెక్కడ మనకి కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, అండ్ దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ హెల్ప్ కూడా ప్రొవైడ్ చేసినాం. రెగ్యులర్ లైవ్స్ అయితే ఉంటాయి అన్నట్టు 1 to 2 days ఆర్ 2 to 3 daysకి ఒకసారి. ఓకేనా? సో మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం లైవ్ పెట్టి మనం అయితే లైవ్ లోపల డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం. టాప్ కాలేజ్ ఏంది అని చెప్పి టాప్ కాలేజ్ లిస్ట్, గవర్నమెంట్ లోపల అండ్ ప్రైవేట్ లోపల ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకున్నాం. బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏందనేది కూడా మనం అయితే చెప్తాం ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల. అండ్ మీరు ఒకవేళ తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మన అనలిటిక్ గైడెన్స్ సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోర్రి. అండ్ ఒకవేళ మీకు ఎక్కువ ర్యాంక్ ఉండి, ఓకేనా? సో ఈ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉండి మీరు నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ లోపల బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీ అంటాం. ఓకేనా? జిఎన్ఎం అంటాం. సో జిఎన్ఎం ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. నేను ఏం చెప్తా కదా అంటే జిఎన్ఎం ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అంట. ఓకేనా? జిఎన్ఎం గురించి ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయరి. ఓకేనా? డిస్క్రిప్షన్ లోపల జిఎన్ఎంది ప్లేలిస్ట్ ఉంటుంది. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, అండ్ దాని తర్వాత మనం పేమెంట్, ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఉంటుంది. చలాన్ కట్టడం ఉంటుంది అన్నట్టు. చలాన్ ఎట్లా కట్టాలి, ఓకేనా? సో చలాన్ ఎక్కడ కట్టాలి, ఎవరు కట్టాలి అని చెప్పి ప్రతిది కూడా మనం వీడియోస్ అయితే వేసుకున్నాం. నోటిఫికేషన్ వీడియో కూడా చేసుకున్నాం అన్నట్టు ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి. సింపుల్లీ 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీ అయితే వేసుకోవచ్చు. సో ఈ జిఎన్ఎం అనేది 3 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా? జిఎన్ఎం అనేది 3 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ 3 years అనేది మనకు డిప్లొమా కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ప్రతి గవర్నమెంట్ జాబ్ కూడా జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? బీఎస్సీ వాళ్ళు ఎట్లయితే ఎలిజిబుల్ అవుతారో జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. 3 years ఆఫ్ డ్యూరేషన్ అంతా ఉంటుంది మనకు ఈ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీ అనేది. జిఎన్ఎం చేసి ప్లస్ 2 years అనేది పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసినాం అనుకో, సో మనకు బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్ అయిన వాళ్ళం అవుతాం అన్నట్టు. బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్ అవుతాం. సో ఒకవేళ మీకు ర్యాంక్ అనేది ఎక్కువ ఉండి మీరు నర్సింగే చేద్దాం అనుకుంటే మాత్రం జిఎన్ఎం ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా? మనం జిఎన్ఎంకి సంబంధించి కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కాలేజెస్ లిస్ట్ గురించి కానీ, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని అని చెప్పి సపరేట్ లిస్టు, అండ్ దాంతోపాటుగా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి నెంబర్ ఆఫ్ సీట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీడియో సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఏది ఎట్లా చేసుకోవాలని చెప్పి లైవ్ లోపల డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో మీరు ఈ అనలిటిక్ గైడెన్స్ లోపల జాయిన్ కావాలనుకుంటే అనలిటిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని జిఎన్ఎం అయినా సరే, బీఎస్సీ నర్సింగ్ అయినా సరే మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మంచి గైడెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? మన సైడ్ నుండి. అండ్
సో ఇది అఫీషియల్ వెబ్‌సైటు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీకి సంబంధించి మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌కొచ్చి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో నేనేం చెప్తా కదా అంటే ఇఫ్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం నర్సింగే చేద్దాం అనుకుంటే మాత్రం సో జీఎన్ఎం ఇస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అని చెప్పి నేను చెప్తానన్నట్టు పక్కా. ఎందుకంటే సో ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ సో ఏదైనా కావచ్చు. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు జీఎన్ఎంకి ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు. ఓకేనా? జీఎన్ఎం అప్లై చేసుకోండి. లైక్ అప్లై చేసుకోవడానికి జీఎన్ఎం వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో అది అండ్ నేను చెప్పేది ఒకటే మీరు ఒకవేళ మీ ర్యాంక్ అనేది బీఎస్సీ నర్సింగ్ అప్లై చేద్దాం అనుకోని ఇంతకన్నా ఎక్కువుంటే ర్యాంక్ ఎక్స్టెండ్ అయితదేమో అండ్ డేట్స్ కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం చూసుకుంటే మనకు బీఎస్సీ నర్సింగ్ కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అనేది అయిపోయింది. ఓకేనా? సో 30 సెప్టెంబర్ 2025 5 పీఎం వరకే మీరు ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండే. కానీ ఆ డేట్ కూడా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అయిపోయిందన్నట్టు. సో నేనేం చెప్తా కదా అంటే సో ఇట్లా చేసి మనకు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే అయిపోయింది. ర్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ కూడా చేసే ఛాన్స్ లేదు. ఇఫ్ ఎనీ నేను తర్వాత వీడియో చేస్తా. సో మీకు మంచి ఇంటర్ మార్క్స్ ఉన్నాయి. సపోజ్ 800+ మార్క్స్ ఉన్నాయనుకో మీకు జీఎన్ఎం లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంచి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల జీఎన్ఎం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం గో ఫర్ జీఎన్ఎం అని చెప్పి నేను స్ట్రాంగ్‌గా చెప్తా. సో జీఎన్ఎం చేసి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితాం. ఒక 1 ఇయర్ అనేది ఎక్స్ట్రా అయితది మనకంతే. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ అనేది 4 ఇయర్స్ ఉంటది. ఓకేనా? అండ్ జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ ఉంటది. ఓకేనా? జీఎన్ఎం చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిర్రనుకో మనకు ఇది ఒక 2 ఇయర్స్ ఉంటది. బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితాం. 3 + 2 5 ఇయర్స్ అయితది. సో ఇది ఒక 4 ఇయర్స్ అంటాం. ఓకేనా? కానీ గవర్నమెంట్ జాబ్‌లకు ఇద్దరు ఎలిజిబుల్ అయితారు. సేమ్ సాలరీస్ ఉంటాయి. సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మ్యాథ్స్ అంతా కూడా సేమే ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోరి అండ్ ఇంటర్ లోపల మంచి మార్క్స్ ఉన్నా లేకపోతే బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబిలిటీ లేకపోయినా గో ఫర్ జీఎన్ఎం. మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. జీఎన్ఎంకి సంబంధించి 17th అక్టోబర్ లాస్ట్ డేట్ అయితే ఉంది జీఎన్ఎం అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫస్ట్ మనం చలాన్ కట్టాలి. ఓకేనా? జీఎన్ఎంకి సంబంధించి. చలాన్ కట్టిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. చలాన్, ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్ సబ్మిషన్. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ జీఎన్ఎంకి సంబంధించి. గైడెన్స్ కావాలంటే గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అయిపోర్రి. అండ్ 17th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి. 18th అక్టోబర్ వరకి లాస్ట్ డేట్ అయితే ఉంది సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉంటది. అండ్ షార్ట్ అప్డేట్స్ కావాలంటే అనాలిసిస్ ట్యూటర్ మన లైక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. చెక్ చేస్తా ఉంటది. గైడెన్స్ కోసం అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.